శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి ఆయన మేలుల చేత మిమ్మల్నందరినీ తృప్తిపరచి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వమే కాదు ప్రియులారా, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనము అమ్మివేసుకునే రీతిలో కనబడుతూ ఉంటాం ప్రియులారా. ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని భ్రష్టుడైపోయాడు. అలాంటి భ్రష్టత్వం మీకు ఉండకుండా చూసుకున్నాడని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వం ఏంటి అంటే రక్షణ అనేటువంటి జ్యేష్ఠత్వాన్ని మనము అమ్మివేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క లేఖన భాగాలను మనము కొని ఉంచుకునవలనని లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. సత్యమును అమ్మివేయక కొని ఉంచుకునుడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము అమ్మివేసే రీతిలో ఉంటూ ఉన్నాం ప్రియులారా. చాలామంది ఎన్నో విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు, మరి వెండిని, బంగారమును కొంటూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నాకు ఉండాలని గ్రంథాన్ని కొనుక్కోరు ప్రియులారా. శ్రేష్టమైన దానిని కొని ఉంచుకునండి, సత్యమును అమ్మివేయక కొని ఉంచుకున్నాడని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే శ్రేష్టమైన దానిని అమ్మివేస్తూ ఉన్నారు. పరిశుద్ధంగా జీవించండి, ప్రభు బిడ్డలుగా జీవించండి, విశ్వాసముతో జీవించండి, యథార్థముగా జీవించండి, దేవుని ఆజ్ఞను తూచ తప్పకుండా నెరవేర్చండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలు శ్రేష్టమైనవని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటి వాగ్దానాలు అనేటువంటి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసుకుంటూ ఉన్నాం. ఆ ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోవడమే మనం అమ్మివేయడం ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అనేకుల జీవితాల్లో జ్యేష్ఠులను మనం సిద్ధపరచాలని, శ్రేష్టమైన దానిని సిద్ధపరచాలని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఏశావు జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగా కూరకు అమ్మివేసినట్టుగా ప్రభు బిడ్డలమైన మనం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అధికారాలను, పరిశుద్ధతను, నమ్మకాన్ని, యథార్థమైన జీవితాన్ని, ఇహలోక సంబంధమైన వాటి కోసం అమ్మివేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇక మీదట దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని పట్టుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే భక్తులు ఈ జ్యేష్ఠత్వపు హక్కును నిలబెట్టుకున్నట్టుకై, ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నట్టుకై భక్తులు ఎన్నో హింసలు పొందారు ప్రియులారా. భక్తులైన యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. ఈ జ్యేష్ఠత్వాన్ని, ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టుకై, ఈ శ్రేష్టమైన రక్షణను కాపాడుకున్నట్టుకై, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుటకై చెరసాలలో వేయబడ్డారు, పట్టుబడ్డారు, ఈడబడ్డారు, చివరికి మరణానికి కూడా గురైపోయారు ప్రియులారా. ఎందుకు అని అంటే శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన సిలువలో మరణించడానికి కూడా దేవుడు సిద్ధపడినాడు ప్రియులారా. ఎందుకు అని అంటే ఆయన సిలువలో మరణించట ద్వారా దేవుడు ఒక గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని మనకివ్వడానికి, ఈ జ్యేష్ఠత్వపు అధికారాన్ని పరలోక రాజ్యములో, రాజుల సమూహములో, రాజవంశములో దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం బ్రతుకుట కొరకై దేవుడు శిలువ మీదకి దిగివచ్చి ఈ శిలువ శ్రమంతా కూడా ఆయన ఎంతో కష్టమైనప్పటికీ
దాన్ని ఎంతో తక్కువగా ఎంచుకొని నా పిల్లల కోసం ఈ సిలువ శ్రమ ఎంత అన్నంతగా దేవుడు మనల్ని జ్యేష్ఠులుగా ఎంచుకున్నాడు గనుకనే సిలువ శ్రమ పొందడానికి ఇష్టపడినాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం భక్తుల వలె ఇహలోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి జ్యేష్ఠత్వపు హక్కును, శ్రేష్టమైన దానిని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు మనం వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇహలోకంలో భక్తులైనటువంటి పౌలు క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనడమే జ్యేష్ఠుల యొక్క లక్షణం ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా జ్యేష్ఠులమై శ్రేష్టమైన వాటిని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు. నిజముగా నా తండ్రి, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి నాయన ఏశావులే మేము ఉండకూడదని మీరు కోరుకుంటూ ఉన్నారు దేవా. భక్తులు ఈ జ్యేష్ఠత్వం కొరకు, ఈ రక్షణ కొరకు, పరలోక రాజ్యం కొరకు, శ్రేష్టమైన మీ వాగ్దానాల కొరకు తండ్రి, మీ లేఖనాల కొరకు ఎలాగున ఇహలోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకున్నారు నా తండ్రి. అట్టి కృపను ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ అనేకులను పురికొల్పుటకు, రేపుటకు, ఉత్సాహంతో ఉద్యమంతో నింపుటకు మీ కృపను చూపిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు ఇక మీదట జ్యేష్ఠులై జీవించుదురుగాక. మీ బిడ్డలు ఇక మీదట శ్రేష్టమైన వాటిని అవలంబించుదురుగాక. పరలోక రాజ్యానికి వారసులవుదురుగాక. పాపం నుండి, శాపం నుండి మీ బిడ్డలు తప్పించబడుదురుగాక. మీకు స్తోత్రాలు. మీ బిడ్డల కొరతలన్నీ తీర్చబడునుగాక. రోగం నుండి విడుదల పొందుదురుగాక. మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలిచి ఉందరుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలందరికీ కూడా రెండంతల దీవెన, నూరంతల ఆశీర్వాదం ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.